నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకెళ్ళిపోతే గ్రూప్ 1కు 74% హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్ ఎగ్జాము. 3,00,000 మంది అటెండే. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్. గతంతో పోలిస్తే పేపర్ కాస్త ఈజీగానే వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. కరెంట్ అఫైర్స్లో పెద్దగా కష్టమైనవేవి రాలేదని చెప్పారు. అయితే చాలా వరకు క్వశ్చన్లకు ఆప్షన్లు ఎక్కువగా ఇవ్వడంతో ఇబ్బందులు పడ్డామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇకపోతే తగ్గిన ప్రశ్నల కాఠిన్యం, లాజికల్, అరిథమెటిక్ ఎక్కువ సమయం, కట్ ఆఫ్ మార్కులు 75 ఉండే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 74% హాజరైనారని చెప్తారు. యాక్చువల్గా విషయం ఏంటి అంటే ఇగో ఇది ఎందులో నుంచి ఎన్ని వచ్చినాయని. ఇంగ్లీష్ మర్చిపోయినట్టు వీళ్ళు. కరెంట్ అఫైర్స్ 13, వర్తమాన వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలు 6, జనరల్ సైన్స్ 19, పర్యావరణ సమస్యలు 8, జాతీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి కింద 7, ప్రపంచ దేశ తెలంగాణ జాగ్రఫీ 14, భారతదేశ చరిత్ర సంస్కృతి 11, భారత రాజ్యాంగం రాజకీయాలు 9, జాతీయ పరిపాలన ప్రభుత్వ విధానాలు 8, తెలంగాణ ప్రభుత్వ విధానాలు 6, తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు సాహిత్యం 13, సామాజిక హక్కులు సమస్యలు 11, లాజికల్ రీజనింగ్కి 25 మార్కులు ఇచ్చారు. ఈ విధంగా వచ్చింది. 50% మార్కులు దాటితే సేఫ్ జోన్ అని ఇచ్చారు. బాలలత మేడం చెప్తున్నారు. 150 మార్కులకు మనకు 50% దాటితే మనకు క్వాలిఫై అవుతామని చెప్తున్నారు. ఓపెన్ కట్ ఆఫ్ అయితే 70 నుంచి 75 వరకే ఉండే అవకాశం ఉంది. రిజర్వ్డ్ వర్గాల వారిగా చూస్తే 65 నుంచి 75 మధ్య ఉండడానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద 150 మార్కుల్లో కనీసం 50% దాటితే సురక్షిత జోన్లో ఉన్నట్లు భావించి అభ్యర్థులు గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ అట్లా అనుకుంటే జేఈఈ అడ్వాన్స్డ్లో మనోళ్ళే టాప్ 10లో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1, తెలుగు రాష్ట్రాల నుంచి 9,000 మంది క్వాలిఫై అయ్యారు. దేశవ్యాప్తంగా 48,000 మంది స్టూడెంట్స్కు అర్హత. అబ్బాయిలు 40,000, అమ్మాయిలు 7,900. నేషనల్ టాపర్గా ఢిల్లీ విద్యార్థి వేద్ లాహోటి. ఈసారి పెరిగిన కట్ ఆఫ్ పర్సెంటైల్ నేటి నుంచి కౌన్సిలింగ్ షురూ అయింది. ఈ విధంగా ఉంది. ఇకపోతే అర్హుల్లో 7 నుంచి 8,000 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. టాప్ 10లో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. ఈరోజు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. దేశంలోని ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఎన్ఐటీలు, IIIT, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో జేఈఈ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపడతారు. సోమవారం నుంచి జోసా అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు. బీటెక్, బీఎస్సీ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం జోసా ద్వారా జాయింట్ కౌన్సిలింగ్ జూలై 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది 121 విద్యాసంస్థలు ఈ కౌన్సిలింగ్లో పాల్గొంటాయని అధికారులు తెలిపారు. ఈ విధంగా మార్కులు వస్తే 360కి వచ్చిన మార్కులు ఇట్లున్నాయి. ఎక్కడెక్కడ ఐఐటీలు రావచ్చు అంటే ఇది జేఈఈ అడ్వాన్స్లో కేటగిరీ వారీగా అర్హత పొందిన వారు ఈ విధంగా ఉన్నారు. అప్లికేషన్ ఇంతమంది వస్తే ఇట్లా క్వాలిఫై అయ్యారు. ఇక టాప్ ర్యాంకర్లు వీళ్ళు ఉన్నారు. ఎంత వస్తే టాప్ 10, టాప్ 100ల ఎక్కడెక్కడ వస్తే ఎక్కడెక్కడ ఐఐటీల సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అని ఇచ్చారు. ఐఐటీ అడ్వాన్స్డ్, జేఈఈ అడ్వాన్స్డ్లో కేటగిరీ వారిగా అర్హుల సంఖ్య ఈ విధంగా ఉంది. జనరల్ అభ్యర్థులకి ఇట్లా వివిధ కేటగిరీలు ఇట్లున్నాయి. పెరిగిన కట్ ఆఫ్ మార్కులు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్కులు పెరిగినాయి. ఓబీసీకి 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఈ అభ్యర్థులకు 54 మార్కులుగా ఉండడం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కట్ ఆఫ్ మార్కులు పెరిగాయి. ఈ విధంగా దరఖాస్తులు వచ్చినాయి. ఇట్లుండే ర్యాంకర్లు మనోళ్ళే అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ డిప్లొమా అడ్మిషన్లు 10/6 10వ తారీఖు అంటే ఈరోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. వెబ్సైట్ apfu.ap.gov.in ఇట్లా చూడవచ్చు పూర్తి వివరాలు. దీనికి మనము వీళ్ళు పాలిసెట్, ఏపీ పాలిసెట్ క్వాలిఫై ఉండాలి. డిగ్రీలోను కంప్యూటర్సే, బీకామ్ జనరల్, బీఎస్సీ జీవ భౌతిక శాస్త్ర కోర్సుల మూసివేత. డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కావాలంటున్న యాజమాన్యాలు 120 కాలేజీల నుంచి 200 కోర్సుల కన్వర్షన్కు దరఖాస్తులు. ఇట్లుంది.
డిగ్రీలో అయినా అదే, బీటెక్‌లో అయినా అదే ఉంది. ఏ కోర్సులకు డిమాండ్ ఉంది అంటే బీకామ్ జనరల్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులు మూసివేసి వాటి స్థానంలో బీకామ్ కంప్యూటర్ సైన్స్, తర్వాత బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీసీఏ, మరికొన్ని బీబీఏ లేకపోతే డేటా అనలిటిక్స్ లాంటి కోర్సులకు దరఖాస్తులు అందాయి. కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా బీకామ్ చదివిన ఉపాధి అవకాశాలు దక్కే పరిస్థితి లేదని, దానికి తోడు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉన్న డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ చదివితే బాగుంటుంది అని వీళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో 9,995 కొలువులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఇంకో వీడియో 2 వీడియోలు ఉంటాయి చూడండి. నోటీస్ బోర్డు విషయానికి వస్తే వాకిన్లు ఉన్నాయి. కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఈ విధంగా క్వాలిఫికేషన్లు ఉన్నాయి, పోస్టులు ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ డేట్లలో వెబ్సైటు konkanrailway.com. లేటెస్ట్ అప్డేట్స్ సీనియర్ రెసిడెంట్స్ పోస్ట్ ఎయిమ్స్లో లాస్ట్ డేట్ July 2, 3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. 5th క్లాస్ అడ్మిషన్లు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ అప్లికేషన్లు అడుగుతున్నారు. స్పోర్ట్స్ స్కూల్ 2 స్పోర్ట్స్ స్కూల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు. లాస్ట్ డేట్ 1st July ఉంది. స్పోర్ట్స్ స్కూల్ కాబట్టి మంచిగా ఉంటుంది, అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో కూడా చూద్దాం. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు ఇవి. దీనికి టెంపరీ వేకెన్సీలు ఇవి. లాస్ట్ డేట్ July. ఇంటర్వ్యూలు ఉన్నాయి June 13-14. ఉద్యోగాలు బాల్మర్ అండ్ లారీలో జూనియర్ ఆఫీసర్లు. ఈ ఆఫీసర్ల పోస్టులు ఎట్లున్నాయి, అర్హత ఇది విధంగా ఉంది. జాబ్ లొకేషన్ ఇక్కడ ఉన్నది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు 5/7 లాస్ట్ డేట్. వెబ్సైట్ ఇది. NINలో క్లర్క్ అవుతారా అని ఇచ్చారు. క్లర్క్ పోస్టులు లోయర్ డివిజన్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. ఇది దరఖాస్తులకు చివరి తేదీ 25/6. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ July 2024 నుంచి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ July 2024 ఉంటుంది. వెబ్సైట్ NIN ఇది, ఒకసారి చూసుకోండి. ఇకపోతే నేటి నుంచి డీపేడ్ ప్రవేశాలకు దేహదారుఢ్య ఫిజికల్ టెస్టులు ఉన్నాయన్నమాట. వీరికి June 10 నుంచి 13 వరకు యూనివర్సిటీ క్రీడా మైదానంలో శారీరక ఫిజికల్ టెస్టులు ఉంటాయి. ఉదయం 6:30 నుంచే ప్రారంభమవుతాయి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గ్రూప్ 4 మెరిట్ జాబితా వచ్చేసింది. TGPSC విడుదల ఒకసారి చూసుకోండి. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ధృవపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధృవపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్కు హాజరయ్యేటప్పుడు రోజువారీ తేదీలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారని తెలిపారు. పరిశీలన కోసం అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి అభ్యర్థులకు కమిషన్ సూచించింది. క్యాస్ట్, తర్వాత బీసీ నాన్ క్రిమిలేయర్, దివ్యాంగ ధృవీకరణ పత్రాలు, 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్లు, లోకల్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 21-22 ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గరగా ఉంచుకోవాలని చెప్పారు. ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు అదనపు గడువు కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఇది ఇక కరెంట్ అఫైర్స్ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అంటే సిఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ 2024 June 7న నియమితులయ్యారు. ఇప్పటివరకు సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి స్థానంలో ఈ నియామకం జరిగింది. నీరబ్ 1987 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు నీరబ్ ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వరుసగా 8వ ద్వైమాసిక పరపతి విధాన కమిటీ MPC సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది. 2022 మే తదుపరి 250 బేసిక్ పాయింట్లను మేర పెంచి రెపో రేటును 6.5% చేసిన RBI 2023 ఏప్రిల్ నుంచి అందులో మార్పు చేయలేదు. RBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి వృద్ధి రేటు అంచనాలను 7% నుంచి 7.2%కు పెంచింది. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 June 7న హైదరాబాద్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ సరుకుల కమోడిటీ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. గ్లోబల్ రైస్ సమ్మిట్కు భారత్లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. June 8న ఇది ముగిసింది. ఇక మాదిరి ప్రశ్నలు, మోడల్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఎవరు పేరు కమల్ కిషోర్. ఈయన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDMA ఉన్నతాధికారి. విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఈయన సెక్రటరీ జనరల్కు సలహాలు ఇవ్వనున్నారు. బహిరంగ ప్రదేశాల్లోని USB ఛార్జింగ్ పాయింట్ల సాయంతో మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం తరఫున CERT.in ఇటీవల హెచ్చరించింది. CERT.in పూర్తి రూపం ఏంది అని అంటే ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. CERT.in ఇది ఏంటిది ప్రాబ్లం ఉందంటే బస్టాండ్లు, విమానాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్ల లాంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన USB ఛార్జింగ్ స్టేషన్లను ఆధారంగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరహా దాడులనే జ్యూస్ జాకింగ్ అంటారు. వీటితో జాగ్రత్తగా ఉండాలని CERT సూచించింది. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న భారత్, మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా జోడి విజేతగా నిలిచింది. బోపన్న కెరియర్లో ఇది ఎన్నో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ అంటే 26వది. మాస్టర్స్ సిరీస్లో 6వ టైటిల్ లియాండర్ పేస్ 2012 తర్వాత మయామి ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో నైపుణ్యం లేని కార్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం అత్యధికంగా 374 ఉంది అంటే హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లలో అత్యల్పంగా 234 ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో ఉపాధి హామీ రోజువారీ వేతనం 300గా ఉంది. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే పర్సెప్షన్. మీనింగ్ అవగాహన, ప్రజ్ఞానం. ఇంగ్లీష్ మీనింగ్ ఇట్ ఈస్ ఎ నౌన్ దట్ రిఫర్స్ టు ద వే ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ అండర్స్టూడ్, ఇంటర్ప్రిటెడ్, regarded by the mind. It involves the process of recognizing and interpreting something using our senses. Synonyms: awareness, cognition. Antonyms: misconception, unawareness, usage. Her perception of the situation was influenced by her previous experiences, leading her to interpret the events differently from others. Inkoti, the artist's unique perception of light and shadow brought a new dimension to his paintings, captivating viewers with his innovative use of color. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.